కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్లో బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పి మోసం చేసిందని జాగృతి జిల్లా అధ్యక్షులు హరిప్రసాద్ అన్నారు. ఈ మేరకు కరీంనగర్ జిల్లాలో తెలంగాణ చౌక్లో ఈశ్వరాచారికి నివాళులర్పిస్తూ కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బీసీలకు ప్రతి బడ్జెట్లో 20,000 కోట్ల రూపాయల నిధులు కేటాయిస్తామని మేనిఫెస్టోలో పెట్టి మోసం చేశారని మండిపడ్డారు. కామారెడ్డి డిక్లరేషన్ ను అమలు చేయాలని బీసీలకు కామారెడ్డిలో ఏ విధమైన హామీ ఇచ్చిండో ఈ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కంటే ముందు కామారెడ్డిలో 42% రిజర్వేషన్ ఇస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ప్రతి సంవత్సరం బీసీల కోసం 20,000 కోట్ల రూపాయల బడ్జెట్ను ఖర్చు పెడతా అని చెప్పిండ్రు. అదేవిధంగా ఎంబీసీలకు ప్రత్యేకమైనటువంటి ఒక మంత్రిత్వ శాఖను కేటాయిస్తామని చెప్పిండ్రు. ఇవన్నీ చూసిన తర్వాత ఇవన్నీ జరుగుతలేవు. ఈ ప్రభుత్వం బీసీలకు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయడం లేదు. కామారెడ్డిలో 42% రిజర్వేషన్ అమలు చేస్తా అని చెప్పి ఆ యొక్క హామీని తుంగలో ఈ ప్రభుత్వం తొక్కుతుందని చెప్పి మరి ఈశ్వరాచారి లాంటి యువకులు ఈరోజు మా ఆత్మ బలిదానంతోనైనా ఈ ప్రభుత్వం కళ్ళు తెరిచి బీసీలకు న్యాయంగా చట్టబద్ధంగా రావాల్సినటువంటి రిజర్వేషన్ అమలు చేస్తుంది అని చెప్పి ఆలోచనతో ఆ ఈశ్వరాచారి ప్రాణ త్యాగానికి సిద్ధపడి ఈరోజు బీసీలలో మళ్ళొక్కసారి ఉద్యమాన్ని లేపేటువంటి ప్రయత్నం చేసిండు. ఈరోజు వారి మరణం వారి ఆత్మ బలిదానం వృధా కాకుండా మరి తెలంగాణలో ఉన్నటువంటి బీసీలందరూ కూడా ముక్త ఖండంతో ఈ ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరిని ఖండిస్తూ ఈరోజు తెలంగాణ అంతా కూడా ఈశ్వరాచారిని స్మరించుకోవడం జరుగుతూ ఉంది. మరి దానిలో భాగంగానే కరీంనగర్లో జాగృతి ఆధ్వర్యంలో మరి తెలంగాణ చౌక్లో మరి ఈశ్వరాచారి బలిదానం వృధా కాదు, తప్పకుండా ఈశ్వరాచారి ఏ విధమైన బలిదానం చేసిండో తప్పకుండా ఈ ప్రభుత్వం మెడలు వంచే కార్యక్రమం చేస్తామని చెప్పి వారిని స్మరించుకోవడంలో భాగంగా ఈరోజు క్యాండిల్తో వారిని నివాళులర్పించడం జరుగుతూ ఉంది. ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొని ఇలాంటి ఈశ్వరాచారులు ఇంకా మున్ముందు ప్రాణ త్యాగాలకు సిద్ధపడక ముందే నువ్వు న్యాయంగా చట్టబద్ధంగా బీసీలకు ఏ హామీ అయితే ఇచ్చినావో కామారెడ్డిలో అమలు చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. లేకుంటే తప్పకుండా ఈ ప్రభుత్వం పైన బీసీలందరూ కూడా తిరగబడేటువంటి రోజు వస్తుంది. ఈరోజు మనం మొదటి నుండి కూడా చూస్తా ఉన్నాం. తెలంగాణ ఉద్యమంలో జయశంకర్ సార్, అదేవిధంగా శ్రీకాంతాచారి, మరి ఈరోజు ఈశ్వరాచారి, వీళ్ళంతా కూడా తెలంగాణ ఉద్యమాన్ని మేల్కొల్పడం కోసం, బీసీ ఉద్యమాన్ని మేల్కొల్పడం కోసం ప్రాణ త్యాగాలు సిద్ధపడ్డారు. మనం ప్రాణ త్యాగాలు చేయాల్సింది కాదు, ఈ ప్రభుత్వం యొక్క మెడలు వంచాలి. ఎవరు కూడా యువకుల ఆవేశాలలోనే తమ ప్రాణాలను బలి తీసుకోవద్దు, ప్రభుత్వాన్ని బలి చేయాలి. ఈ ప్రభుత్వం బీసీలకు ఇచ్చిన హామీ నెరవేర్చే వరకు ప్రభుత్వాన్ని వేటాడాలి. మీ ముఖ్యమంత్రి గద్దె దిగే వరకు కూడా మనం పోరాటం చేయాలి. కానీ ఎవరు కూడా ప్రాణ త్యాగాలకు పోవద్దనేటువంటి మాట ఈ సందర్భంగా తెలియజేస్తూ వారికి వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ ఈరోజు మన ఈశ్వరాచారి యొక్క మరణం వృధా కాదు, ఖచ్చితంగా బీసీలకు న్యాయంగా చట్టబద్ధంగా రావాల్సిన రిజర్వేషన్ వచ్చేంత వరకు కూడా తెలంగాణ జాగృతి పోరాటం చేస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.